మీ అందరికీ తెలిసిందే, మనం తెలుగు టు ఇంగ్లీషు మనం టైప్ చేసేటప్పుడు కావచ్చు, చాట్ చేసేటప్పుడు కావచ్చు, మనం చాలా తప్పులు చేస్తుంటాం అనమాట. ఇక్కడ చూడండి, మనము ఇంగ్లీష్లో ఉన్న అక్షరాలని చదివి తర్వాత వాటిని తెలుగులో ఎలా ఉచ్చరిస్తానో నేను మీకు ఇప్పుడు చెప్తాను అనమాట. చూడండి, ఏ ఆ, ఏ ఆ, ఐ ఈ, ఈ యు వు, ఓ ఊ, ఆర్ యు రు, ఓ రు, ఈ ఏ, ఈఐ ఏ, ఏఐ ఐ, ఓ ఏవి ఔ, ఏఎం అం, ఏహెచ్ఏ అహ, కేఏ ఖ, కేహెచ్ఏ ఖ, జిఏ గా, జిహెచ్ఏ ఘ, జిఎన్ఏ జ్ఞ, సిహెచ్ఏ ఛ, సిహెచ్ఏ ఛ, జేఏ ఝ, జేహెచ్ఏ ఝ, ఐఎన్ఐ ఇని, టిఏ ఠ, టిఏ ఠ, డిఏ ఢ, డిఏ ఢ, ఎన్ఏ నా, టిహెచ్ఏ థ, టిహెచ్ఏ థ, డిఏ డ, డిహెచ్ఏ ఢ, డిహెచ్ఏ ధ, ఎన్ఏ నా, పిఏ పా, ఇది ఫా, ఎఫ్ఏ ఫా, బిఏ బా, బిహెచ్ఏ భా, ఎంఏ మా, వైఏ యా, ఆర్ఏ రా, ఎల్ఏ లా, విఏ వా, ఎస్ఏ సే, ఎస్హెచ్ఏ షా, ఎస్ఏ సా, హెచ్ఏ హా, ఎల్ఏ లా, కేఎస్హెచ్ఏ క్ష, ఆర్ఏ రా. దీన్ని రంభము అనొచ్చు, బండిరా అని కూడా అనొచ్చు. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సిన కొన్ని అక్షరాలు ఉన్నాయన్నమాట. ఏంటంటే ఇప్పుడు ఈని ఇలా రాయొచ్చు కదా అంటారు, తప్పండి అది. ఇండియా రాసేటప్పుడు ఐఎన్ ఇన్ వస్తుంది అనమాట. ఏంటంటే తెలుగుకి ఇంగ్లీష్కి తేడా ఏంటంటే, ఇక్కడ తెలుగు ఆ మా అని చదువుతాం, కానీ ఇంగ్లీష్ అనుకోండి ఏఎంఎంఏ అమ్మ అని చదువుతాం, ఏఎంఎంఏ అమ్మ అని చదువుతాం. అది గుర్తుంచుకోవాలి. తర్వాత ఇక్కడ ఏకి ఏ రాస్తుంటారు చాలామంది, ఏ కాదండి ఈ రాయాలన్నమాట. సో వీటన్నిటితో ఇక్కడ నేను పక్కన రాశాను కదా, ఇక్కడ ఏంటంటే ఆ అమ్మ, ఆ ఆవు, ఈ ఇల్లు, ఈ ఈగ, ఊ ఉడుత, ఊ ఊయల, రు ఋషి, రు ఏ ఎలుక, ఏ ఏనుగు, ఐదు, ఓ ఒంటె, ఓ ఓడ, ఔ ఔరా, అంగడి, తర్వాత ఖ కలము, ఖ ఖడ్గము, గా గడియారము, ఘ గంట, జ్ఞ చ చక్రము, ఛ ఛత్రపతి, ఝ జడ, ఝ జెండా, ఠ టమాటా, ఠ కంఠము, ఢ డమరుకం, ఢ డంక, న కరుణ, థ థల, థ ధర్మో, ద దడ, ధ ధనుసు, న నరము, ప పలక, ఫ ఫలము, భ బంతి, భ భరణి, మ మణి, య యజ్ఞము, ర రవళి, ల లడ్డు, వ వల, శ శని, ష షఫీ, స సరయు, హ హంస, ల గోళము, క్ష అక్షయ, ర రంపము. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ ఎల్ఏ లా అవుతుంది, ఎల్ఏ లా కూడా అవుతుంది అనమాట. ఎందుకంటే మన ఇంగ్లీష్లో లేవు అలాగా. ఎల్ఏని లా అని, ఎల్ఏని అలా అని ఇంగ్లీష్లో లేవు. ఓకేనా? తెలుగు చదివేటప్పుడే అలా, అక్ష, బండీరా, అణ అని మనం చదువుతాం. కానీ ఇంగ్లీష్లో రాసేటప్పుడు ఎలా చూడండి, ఇప్పుడు అణ ఉందనుకోండి, ఇక్కడ ఏం రాశాను, కరుణ రాశాను. కరు అణ అని చదవం కదా, కరుణ అనే చదువుతాం. ఇది మీరు గుర్తుంచుకోవాలి. సో వీటన్నిటికీ నేను ఎగ్జాంపుల్స్, ఇండెక్సెస్ అనేవి మీకు రాస్తాను. చక్కగా ఇక్కడ నుంచి మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. తర్వాత వీటిని బేస్ చేసుకొని ఫుల్ కోర్సెస్ అనమాట. తెలుగు టు ఇంగ్లీష్ వాట్సాప్ కోర్స్ అని ఇంగ్లీష్ విత్ రాయేష్ యాప్లో ఉంది. అదే రకంగా తెలుగు రాయడానికి, చదవడానికి, ఇంగ్లీష్ రాయడానికి, చదవడానికి, స్పోకెన్ ఇంగ్లీష్కి, గ్రామర్కి కూడా ఇంగ్లీష్ విత్ రాయేష్ యాప్లో కోర్సెస్ ఉన్నాయన్నమాట. చూడండి, చక్కగా గబగబా రాసేస్తాను మీకు. చూడండి, ఆ అమ్మ, ఏఎంఎంఏ అమ్మ, ఆవు, ఏఏవియు ఆవు, ఇల్లు, ఐఎల్ఎల్యు ఇల్లు, ఈగ, ఈఈజిఏ ఈగ, ఉడుత, యుడిఏటిహెచ్ఏ ఉడుత, ఊయల, యువైఏఎల్ఏ ఆర్ ఓఓవైఏఎల్ఏ ఊయల, ఋషి, ఆర్యుఎస్హెచ్ఐ ఋషి. తర్వాత దీనికి ఉండదు అనమాట, అరువుకు ఉండదు. ఎలుక, ఏఎల్యుకేఏ ఎలుక, ఏనుగు. దీనికి కామన్గా రాసేస్తాం అనమాట, ఏఎన్యుజియు రాస్తాం. ఇక్కడ ఐ అనేది అవసరం లేదు. తర్వాత చూడండి, ఐదు, ఏఐడియు ఐదు, ఒంటె, ఓఎన్టిఈ ఒంటె, ఓడ, ఓడిఏ ఓడ, ఔరా. చూడండి ఇక్కడ ఏవి ఔ ఆర్ఏ రా, ఔరా. అంగడి, చూడండి ఇక్కడ అంగడి ఇలా రాసుకుంటాను, అంగడి. తర్వాత అహ వచ్చేసిన అక్కడ కలము, చూడాలి జాగ్రత్తగా,
KALAMU కలము. ఖడ్గము. KHAD ఖడ్. GA గా. MU ము ఖడ్గము. గడియారం. GADI గడి. YARAM గడియారం. గంట. చూడండి ఈ గాకి ఇంగ్లీష్లో పెద్ద తేడా ఉండదు అనమాట. గంట అని మనం తెలుగులో ఇలా కూడా రాసుకోవచ్చు. గంట. చూడండి ఇక్కడ GHANTA గంట. తర్వాత చక్రము. CHAKRAMU చక్రము. ఛత్రపతి. ఈ చాకి ఒత్తు చాకి పెద్ద తేడా ఉండదు. PATHI పతి. తర్వాత జడ. JADA జడ. జెండా. JHANDA జెండా. ఇలా మనం రాస్తాం అన్నమాట. తర్వాత ఇక్కడ చూడండి టమాటా. దీని ఇంగ్లీష్లో స్పెల్లింగ్ వేరే ఉంటుందండి, కానీ నేను మామూలు ఇక్కడ ఈ పరంగా రాస్తున్నాను. టమాటా అలా రాస్తున్నాను. కంఠము. సేమ్ KANTAMU కంఠము. డమరుకం. చూడండి ఇక్కడ DAMARUKAM డమరుకం. ఢంకా. సేమ్ అనమాట. DANKA డంకా. తర్వాత కరుణ. KARUNA కరుణ. తల. THALA తల. థర్మో. లేకపోతే దీని తెలుగు ప్రకారం రాసిన థర్మో. అర్థమైంది. ఇంగ్లీష్లో మనకి వేరేలా వస్తుంది అన్నమాట. థర్మో. చూడండి ఇక్కడ దడ. చూడండి దడాలో మనము DHA రాయొచ్చు. దడ వస్తుంది. దీన్ని దండాల రాద్దాం. ఏంటంటే DANDA దండ అవుతుంది. DHANDA దండ కూడా అవుతుంది. ధనుస్సు. చూడండి ఇక్కడ DHANUSSU ధనుస్సు. నరము. NARAMU నరము. పలక. చూడండి PALAKA పలక. ఫలము. FALAMU ఫలము. బంతి. BANTHI బంతి. తర్వాత భరణి. BHARANI భరణి. తర్వాత మణి. చదవటం మనం మణి అని చదువుతాం, కానీ రాసేటప్పుడు మాత్రం మణి అని రాస్తాం. దీన్ని మణి అని కూడా చదవచ్చు. మణి. కానీ దీన్ని మనకి పేరుతో మనం పోల్చి చదివేటప్పుడు మణి అంటాం అన్నమాట. చూడండి ఇక్కడ యజ్ఞము. చూడండి YAG యగ్. నాము. చూడండి ఇక్కడ జ్ఞా. ఈ జ్ఞా ఇక్కడ వచ్చిందనమాట మనకి. చూడండి రవళి. RAVALI రవళి. దీన్ని రవలి అని చదవచ్చు, రవళి. కానీ మన పేరు రవళి కాబట్టి దీన్ని రవళిగానే చదువుతాం అనమాట. మీరు గుర్తుంచుకోవాలి. తర్వాత లడ్డు. LADDU లడ్డు. తర్వాత వల. VALA వల. శని. SANE శని. తర్వాత చూడండి మీరు ఎస్ఏ ఈ మిల్కీ సాని తర్వాత ఈ సాని రెండు కూడా ఒకేలా రాస్తాం ఇంగ్లీష్లో రాసేటప్పుడు అనమాట. చూడండి షఫీ. SHAFI షఫీ. తర్వాత సరయు. SARAYU సరయు. తర్వాత హంస. HAMSA హంస. తర్వాత గోళము. చూడండి GOLAMU గోళము. తర్వాత అక్షయ. AK అక్. SHA షా. YA అక్షయ. తర్వాత రంపము. RAMPAMU రంపము. ఇలా అనమాట. సో ఇలా మీరు గమనించినట్లయితే చాలా చాలా క్లియర్గా మీకు అర్థమవుతుంది అనమాట. చాలామంది పొరపాటుగా ఏమనుకుంటారంటే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ ఇండియా ఉంది కదా, ఇండియా. ఈ ఇండియాని ఫస్ట్ మనకి చాలామంది ఏం చెప్తారంటే, ఇదిగోండి చూడండి, ఈ ప్లేస్లో ఇక్కడ ఈ రాయొచ్చు కదా అంటారు. ఈ రాసినప్పుడు ఇండియా స్పెల్లింగ్ ఎలా రాస్తామని మనం ఇండియాని ఎలా రాస్తాం తెలుగులో? మనం ఈ తెలుగుని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ఇండియా అని రాస్తామా? తప్పు కదా. IN ఇన్ డియా అనే మాత్రమే రాస్తాం. ఇప్పుడు చూడండి ఇక్కడ అరుణ ఉంది. అరుణని మనం అణ అనం కదా, NAతో ARUNA అరుణ. ఇక్కడ అణగా పలుకుతాం అనమాట. ఇప్పుడు కళ ఉంది. KALA కాళ కళ. రెండు అలా అంటే అలా మనం రాస్తాం అనమాట. మన టైపింగ్లో ఇవి మీరు గుర్తుంచుకోవాలి. తర్వాత మీరు ఈ బాకీ పెద్ద తేడా ఉందన్నమాట. మీరు ఆ రకంగా చేయొచ్చు. ఇప్పుడు చూడండి ఇక్కడ తెలుగులో స్రవంతి పేరు ఉందనుకోండి, దీన్ని
ఇంగ్లీష్లో స్రవంతి అనే రాస్తాం, కానీ ఇది ఇలా కూడా వస్తుంది అనమాట. మీరు చూసుకోవాలన్నమాట. కొంతమంది ఇలా రాసుకుంటూ ఉంటారు. తర్వాత ఈ రకమైనటువంటి మీరు చిన్న చిన్న మిస్టేక్స్ మీరు ఓవర్కమ్ చేసుకుంటే మీరు చక్కగా మీరు రాసుకోవచ్చు అనమాట. తెలుగు టు ఇంగ్లీష్ టైపింగ్ కూడా. పూర్తి కోర్స్ కావాలనుకుంటే మీరు ఇంగ్లీష్ విత్ రాజేష్ అనే యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంగ్లీష్ విత్ రాజేష్ని ఫాలో అవ్వండి. తర్వాత మర్చిపోకుండా లైక్ చేయండి. ఓకేనా? మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియపరచండి. థ్యాంక్ యూ ఆల్.